వైషు, నేను మీ పీజీలో ఉండొచ్చా? పీజీ అంటే ఏమైంది? సరే, నేను మా వార్డెన్తో మాట్లాడతా. ముందు నువ్వైతే నేను ఒక అడ్రస్ పెడతాను, అక్కడికి వచ్చేసి. వైషు, నేను మా వార్డెన్తో మాట్లాడానే, వేకెన్సీ లేదని చెప్తుంది. కానీ వేరే రూమ్లో ఎవరు 2 days ఉండరంట. సో ఒక 2 days ఇక్కడ మేనేజ్ చేయొచ్చు, సరేనా? హా, సరే. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడాలి? అసలు నువ్వు నిజంగా ఇలా రివెంజ్ తీసుకుంటాను అనుకోలేదు. మరీ ఈ ఫ్యామిలీని సెపరేట్ చేసే అంత చేస్తారా? నేను అలా చేయాలనుకుంటే ఎప్పుడూ చేసేవాడిని కదా. అయ్యో, ನಾನು ಹೇಳೋದು ಯಾರು ಕೇಳಿಸ್ಕೊಂತಿಲ್ವೇ? సుబ్బు, నేనేం కావాలని చేయలేదు. బట్ స్టిల్ నేను ఆ డైరీ తీసుకురావడం వల్లే కదా ఆ డైరీ దొరికింది. అందుకే సారీ చెప్తున్నా. ఐ రియలీ ఫెల్ట్ యూ లైక్ అ గుడ్ ఫ్రెండ్. సో నేను ఎందుకు రివెంజ్ తీసుకుంటాను? బెటర్గా హ్యాండిల్ చేసి ఉండాల్సినట్టు. బెటర్గా చేసిందంతా చేసి. అసలు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసినట్టు వీడికెలా తెలుసు? చెప్తా వీడి పని. సిద్ధు, నువ్వు విక్రమ్ని కలిసావా? ఓ, సారీ మెసేజ్ వచ్చిందా? అసలు నువ్వెందుకు కలిసావు? మరేం చేయను? నేను యాక్సెప్ట్ చేయలేదంటే సైలెంట్గా క్విట్ అయిపోవాలి. కానీ అలా ఎలా చేస్తాడు ఈడియట్. అందుకే సారీ చెప్పమని గొడవపడి వచ్చా. అసలు నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ? నువ్వెవరు చేయడానికి? ఎందుకే తన పైన అరుస్తున్నావు? ఆ విక్రమ్ కలానే అవ్వాలి. ఏంటి బామ్మ, సుబ్బు త్వరగా ఇంటికొచ్చేయాలని దేవుడి దగ్గర మొక్కున్నారా? నేనెందుకు అలా మొక్కుకుంటాను? దాన్ని ఇంటి నుంచి పంపించిందే నేను కదా. ఓ, ఇವ್ರಿಗೆ కోప కడమే ఆదంగిల్ల. అంటే ఎంతైనా మీ గ్రాండ్ డాటరే కదా, మిస్ అవుతున్నారేమో అని. మిస్ అవుతున్నావు, కానీ దాని మోసాన్ని ఎలా మర్చిపోతాం? ಇವ್ರೇನು ಹೇಳಿದ್ರು ಕನ್ವಿನ್ಸ್ ಆಗೋತರ ಇಲ್ವೇ? ప్రసాదమా? ఆ, ఇదిగో ప్రసాదం, కొబ్బరి ముక్క తిను. భలే ఉంది బామ్మ. బాగుందా? మా సుబ్బుకు కూడా ఆ దేవుడు ప్రసాదం అంటే చాలా ఇష్టం. మిస్ అవ్వట్లేదన్నారు, ఇప్పుడు కలవరిస్తున్నారు. అలా ఏమీ లేదు, నేనేం మిస్ అవ్వట్లేదు. ఎందుకు బామ్మ లోపల మిస్ అవుతూ బయటకి ఏం లేదని నటిస్తున్నారు? నిజం చెప్పండి, మీరు మిస్ అవ్వట్లేదా? అంటే మిస్ అవ్వకుండా ఎలా ఉంటాము? చిన్నప్పటి నుంచి దాన్ని పెంచిన దాన్ని నేనే కదా. అది ఇంట్లో లేకపోతే ఏమీ తోచట్లేదు. మరి అంకుల్? అబ్బాయా, నిన్నటి నుంచి దాని చిన్నప్పుడు ఫోటోలన్నీ చూసుకుంటూ బాధగా ఉన్నాడు. మరి అంతలా ఉన్నప్పుడు వచ్చేమనొచ్చు కదా, తనైనా ఎక్కడుంటుంది? ఎక్కడైనా ఉండని, మేము లేకపోతే దానికేమీ చింత లేదులే. అందుకే అంత తెగించింది. అది చేసిన తప్పును మాత్రం మేమెప్పటికీ మర్చిపోలేము. సుబ్బు, నువ్వు ఈరోజు పీజీ వెకేట్ చేయాలి కదా, వేరే ఆప్షన్ చూసుకున్నావా? ట్రై చేస్తున్నానే.
వేరే ఏదైనా సజెస్ట్ చేద్దామని ఏం దొరకట్లేదే. రాంగ్ టైంలో మా బాబాయ్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. సో కొంచెం చూసుకోవా ప్లీజ్? ఇప్పుడు ఏం చేయాలి? ಹೋಯ್ ಹುಡುಗಿ, ನಾನೇನಾದ್ರು ಕೇಳಬೇಕು ಅನ್ಕೊಂತಿದ್ಯಾ? ಏನು? నాతో పీజీ చూడటానికి వస్తావా? సరే. కానీ ఎలా వెళ్తాం? మన దగ్గర వెహికల్ లేదు కదా. మందిగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మొన్న బామ్మతో మాట్లాడుతున్నప్పుడు, బామ్మ ఇప్పుడు సుబ్బు స్కూటీ ఉంది కదా. అది సుబ్బు స్కూటీ ఎందుకు అవుతుంది? మాది. మీదే, కానీ ఈ ఏజ్లో దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? అంటే ఆఫీస్కి ఊబర్ ర్యాపిడోకి వెళ్ళడానికి నా సగం శాలరీ సరిపోతుంది, అందుకే నేను వాడుకోవచ్చా? నిక్షేపంగా వాడుకో. మా బామ్మ అంత ఈజీగా ఒప్పుకోదే. అంటే ఒప్పుకోవడానికి రీజన్ ఎలాంటిది? ఏం రీజన్? నీ వల్లే కదా నాకు నిజం తెలిసింది. నువ్వేదడిగినా నాకు ఓకే. నేనేం చేయలేదు, కానీ క్రెడిట్ మాత్రం నాకే ఇస్తున్నారు. ఈ క్రెడిట్ ఎలా ఉందో తెలుసా? చికెన్ డిన్నర్ విత్ 0 కిల్స్లా ఉంది. కాల్ చేసి అడిగితేనేమో అవైలబుల్ ఉందన్నారు, వచ్చి అడిగితేనేమో ఒక్క రూమ్ కూడా లేదంటున్నారు. సరే పద. దారిలో ఏమైనా కోకోనట్ వాటర్ ఆపుతావా? పద. అన్న రండి వేరా. హలో, ఏంటి బయటకు వస్తే అమ్మాయిలు అబ్బాయిలతోనే ఖర్చు పెట్టిస్తారనుకుంటున్నావా? లేకపోతే హీరోలాగా వీళ్ళకి అసలు పే చేయడమే రాదనుకుంటున్నావా? ನಾನು ಆ ಥರ ಏನು ಅನ್ಕೊಂಡಿಲ್ಲ. ಸರಿ, ಪೇ ಮಾಡಿ. అంటే అది సారీ, బ్యాంక్ సర్వర్ ఇష్యూ వస్తుంది. ఇవాళకి నువ్వు పే చేయి, తర్వాత నేనే పే చేస్తాను. నా పని కోసం వచ్చావు కాబట్టి నేనే పే చేయాలి. సరే. ఏమైనా తింటావా? ఉండడానికి ప్లేస్ లేదంటే నువ్వు తింటావా అని అడుగుతావా? అంటే పొద్దున్నుంచి తిరుగుతున్నాం కదా, ఆకలిస్తుందేమో అని. సరే తిందాం పద. యాక్చువల్లీ నాకు అంత ఆకలిగా లేదు, లైట్గా కొంచెం తింటాను, ఓకేనా? సరే. ఇది కూడా నువ్వే పే చేసి. సరే. ఇది కూడా నువ్వే రాసుకో. ఓకే, రాసుకుంటా. నువ్వే పే చేస్తావులే.
హైదరాబాద్లో పీజీస్ దొరకటం ఇంత కష్టమా? ఈ బిజినెసే బాగుంది. అదే మా బెంగళూరులో అయితే. వద్దు, ఇప్పుడు నాకు డిబేట్ చేసేంత ఓపిక లేదు. బెంగళూరు పీజీసే బెస్ట్. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్తాం? పోనీ మీ ఇంటికి తీసుకెళ్ళిపోనా? బామ్మతో నేను మాట్లాడతాను. నాకు రావాలనే ఉంది, కానీ రావద్దన్నారు కదా. నేను మోసం చేశాను అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ పోయిన తర్వాతే నేను ఇంటికి వస్తాను. వాళ్ళు నన్ను అలా చూస్తే నేను తీసుకోలేను. అయితే ఓ పని చేద్దామా? హ్మ్. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ప్రవీణ. తను కూడా ఫ్లాట్లోనే ఉంటుంది అనుకుంటా. ఒకసారి కాల్ చేసి కనుక్కుంటా. హ్మ్. హలో ప్రవీణ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హ్మ్. వెళ్దాం. హాయ్. హాయ్. ప్రవీణ, దిస్ ఇస్ సుబ్బు. సుబ్బు, దిస్ ఇస్ ప్రవీణ. హాయ్. హాయ్. సిద్ధు నాకు అంతా చెప్పాడు. నా రూమ్మేట్ రీసెంట్గానే చెన్నై షిఫ్ట్ అయిపోయింది. సో మీరు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఉండొచ్చు. హ్మ్. యూ కెన్ ఫీల్ కంఫర్ట్ హియర్. హ్మ్. ప్రవీణ చాలా మంచిది, ఓకే. నీలా అస్సలు కాదు. హ్మ్. ఏ ఎందుకు అలా అంటున్నావు? షీ లుక్స్ ఇన్నోసెంట్ ఓన్లీ. ఇన్నోసెంట్, వెరీ ఇన్నోసెంట్, కానీ కొంచెం లూజ్. సడన్గా అరుస్తుంది, సడన్గా ఏడుస్తుంది, సడన్గా మంచిగా ఉంటుంది. వెరీ అన్ప్రిడిక్టబుల్. మీ రూమ్లో ఏమైనా బాటిల్స్ లేదా సిగరెట్స్ ఉంటే దాచిపెట్టేసి ఖాళీ చేసేస్తుంది. అయినా అవన్నీ మా ఫ్లాట్లో ఎందుకు ఉంటాయి? వీఆర్ డీసెంట్ గర్ల్స్. హ్మ్. ఓ, హ్మ్. అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా? సరే సరే, సీ ఇన్ ద మార్నింగ్. నువ్వు వచ్చేసరికి నేను వస్తానులే. నువ్వు రావడం ఏంటి? నువ్వు ఇక్కడ ఉండట్లేదా? నైట్ షిఫ్ట్ సార్. ఇన్ సమ్ టైమ్ ఐ నీడ్ టు లీవ్. అంటే మీరు నైట్ ఉండరా? జస్ట్ 2 days బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ బ్యాక్ టు మార్నింగ్ షిఫ్ట్స్. మీకు ఇవాళ నైట్ ఒక్కదాన్ని ఉండే నీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు, ఇట్స్ ఓకే, ఫైన్. ఏం అవ్వదు. మీకు ఏం కావాలన్నా అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ జస్ట్ గివ్ మీ అ కాల్. బాయ్ రా. బాయ్. సుబ్బు, నీకంతా ఓకే కదా? ఓకే. సరే, రేపు వైషు పీజీ నుంచి లగేజ్ షిఫ్ట్ చేద్దాం. ఓకే. సరేనా? బాయ్. బాయ్. సుబ్బు, హ్మ్. జాగ్రత్త. హ్మ్. ఓకే బాయ్. నీకేమైనా నీడ్ ఉంటే జస్ట్ కాల్ మీ. హ్మ్. సిద్ధు, ఒకసారి ఇంటికి వస్తావా? ఏమైంది? ముందు రా, చెప్తాను. ఏనాಯ್ತು? అంటే కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే దాంతోపాటు ఒక్కదాన్నే ఉన్నాను కదా.
కొంచెం భయమేసింది. సుబ్బుకి భయమా? ఇల్లంతా సైలెంట్గా ఉండటం వల్ల చిన్న చిన్న నాయిస్ కూడా వినిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేద్దామంటావేంటి? త్వరగా రా. రూమ్ నచ్చిందా? హ్మ్, తిన్నావా? హా. ఏంటి అంటున్నావు? ఏమైంది? హే, ఏమైంది? భయమేసింది. ఫస్ట్ బామ్మ గుర్తొచ్చింది, కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నా పక్కనే ఉంటుంది. నాన్నకు కాల్ చేద్దాం అనుకున్నా, కానీ ఆగిపోయాను. ఏం చేయాలో తెలియక నీకు కాల్ చేశాను. అయ్యో, దీనికి ఏడుస్తారా? ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఏం వరి అవ్వకు. సిద్ధు, వాట్ ఇఫ్ మై ఫ్యామిలీ నెవర్ యాక్సెప్ట్స్ మీ? ఎక్కువ ఆలోచించుకో. వన్ డే దే విల్ రియలైజ్ నువ్వు వేసుకునే బట్టల కంటే నీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని. ఆ హ్యాపీనెస్ రావాలంటే కొంచెం ఫ్రీడమ్ కావాలని వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఒకవేళ నా ఫ్యామిలీయే కాదు, ఫ్యూచర్లో లైఫ్లో ఎవరూ నన్ను యాక్సెప్ట్ చేయకపోతే? వాట్ ఇఫ్ నో వన్ యాక్సెప్ట్స్ ద రియల్ మీ? దెన్ క్రియేట్ ఎ లైఫ్ వేర్ యూ డోంట్ నీడ్ పర్మిషన్. నువ్వు నీలా ఉండడానికి పర్మిషన్ ఎందుకు? దానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తే ఆ పర్సన్ నీకు అవసరం లేదు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సొంత ఊర్లో ఉంటూ సొంత ఇల్లుండి బయట ఎక్కడో ఉండాల్సి వస్తుంది. చూడు, ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డాము, ఎంత తిరిగాము. లక్కీగా ప్రవీణ దొరికింది కాబట్టి సరిపోయింది. బయట ఇలా ఎంతకాలం ఉంటాం? ఎన్ని రోజులు ఇలా బయట ఉండాలో, ఇంట్లో వాళ్ళకి ఎంతకాలం దూరంగా ఉండాలో అర్థం కావట్లేదు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఫాస్ట్గా దగ్గర అవ్వాలని కోరుకో. అనుకుంటే అయిపోద్ది. సుబ్బు అనుకుంటే ఈ సిద్ధు చేసేస్తాడు కదా. ఎందుకంటే నువ్వు ఈ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం నా ఐడియా వల్లే కదా, విక్రమ్కి నిజం చెప్పేమని. యాక్చువల్లీ నువ్వు నాకు మంచిగా చేసావు. ఒకవేళ విక్రమ్ని పెళ్లి చేసుకున్నాక తన మైండ్ సెట్ ఇది అని తెలిస్తే? పార్ట్నర్ చెప్పేది అర్థం చేసుకోకుండా సిచ్యువేషన్ పెద్ద చేశాడు. సో నీకు తెలియకుండానే నువ్వు నాకు మంచిగా చేసావు. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సేమ్ లైక్ ఎవ్రీ పర్సన్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్ ఫర్ ఎ పర్పస్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నథింగ్. సరే, అయితే వెళ్ళి పడుకో. నేను ఇక్కడ బయట పడుకుంటాను. ఏం అవసరం లేదు, కావాలంటే నువ్వే రూమ్లో పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. సుబ్బు, మరీ గుడ్ గర్ల్లా బిహేవ్ చేయకు, నీకు సూట్ అవ్వదు. పో పడుకో. ಬೆಂಗಳೂರು ಹುಡುಗ ಒಳ್ಳೆ ಹುಡುಗ.